లేచి నిలబడదాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. సాయంకాల సమయం మందు ఈ పరిశుద్ధ దినాన ప్రత్యేకంగా మరి ఒక పర్యాయం యవన బిడ్డలైనటువంటి మిమ్మల్ని ప్రత్యేకంగా సంధించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ప్రాతకాల ఆరాధన క్రమంలో భాగముగా సంగమన కుటుంబం అంతటినీ సంధించిన దేవుడు ప్రత్యేకంగా నా ఏర్పాటులో భాగమైనటువంటి యవన బిడ్డలతో ప్రత్యేకంగా నేను మాట్లాడాలి, ప్రత్యేకంగా నా బిడ్డలతో నేను ముచ్చటించాలి. as I always say, in particularగా I need to deal them because they are my chosen vessels. నా ఎన్నికలో భాగమైనటువంటి వారుగాను, ప్రత్యేకమైన వారుగాను ప్రాతకాల ఆరాధన క్రమంలో భాగముగా హిస్సోపు మొక్కలని చెప్పబడుతున్నట్టు వాటన్నిటిలో ప్రత్యేకమైన దాన్ని ఏ రీతిగా అయితే తెలియచేయబడిందో అందుకు సాదృశ్యముగా నీ నా రక్షకుడైనటువంటి క్రీస్తు కూడా ప్రత్యేకించబడినటువంటి వాడు, ప్రత్యేకముగా అనుగ్రహించబడినవాడు. ఆ ప్రత్యేకతకు కారణము పాపము ఎంత మాత్రము కూడా తనలో లేనటువంటి స్థితి. అందుకొరకే నేను భూ సంబంధమైన వాడిని కాను, పర సంబంధమైనటువంటి వాడను, పరము నుండి దిగి వచ్చిన వాడు, పాపము లేని వానిగా వచ్చి పాపము కోపములో జీవించుచున్నటువంటి మనుషులందరి పాపమును ప్రక్షాళన చేయుట కొరకు, ప్రతి పాపమును కడుగు వేయుట కొరకై నా వలే ప్రతి ఒక్కరిని భూమి మీద మార్చుకొనుట కొరకు, ఇలాగ నేను ప్రత్యేకించబడినటువంటి వాడినని నా తండ్రి మాట నా కొరకు వ్రాయబడిందో ఆ మాట ఈ భూమి మీద ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా ఎన్నిక చేయబడినటువంటి ప్రతి ఒక్కరి కొరకు అనుసంధానము చేయబడిన మాట. ప్రత్యేకంగా నా యవనస్తురాలా దేవుని సన్నిధానమును నిల్చున్నటువంటి నిన్ను గురించి దేవదేవుడు తండ్రి అయిన దేవుడు ఉద్దేశించినటువంటి శ్రేష్టతే ఈ భూమి మీద యవన ప్రాయమునందు క్రీస్తును పోలికలుగా ధరించి ప్రత్యేకమైన వానిగా ఈ లోకంలోనూ జీవించటం. You are differently, particularly chosen to live for God in this world. అంటే ప్రత్యేకత నీకు సంతరింప చేయుట కొరకై ఈ లోకంలో ఉన్నటువంటి ఏమీ కూడా నీలో లేకుండానట్లు పర సంబంధమైనటువంటి శ్రేష్టత చేత నీ హృదయం నింపబడినట్లు ఏ విధము చేతనైనా కానీ ఆ స్థితిలోనికి, ఆ స్థానములోనికి, అట్టి పరిపూర్ణతలోనికి నిన్ను తెచ్చుకోవాలని, అలా నిన్ను చూడాలని తన ద్వితీయ కుమారుడు ప్రియ కుమారుడు క్రీస్తు పోలికలో ఇక్కడ నిలబడిన ప్రతి యవన బిడ్డను తండ్రి అయిన దేవుడు చూడవాలని మిగిలిన ఆకాంక్ష కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి మరి యొక్క ఆదివారపు సాయంత్రము దేవుని మందిరములో సహవాసము కొరకు మీరు రాగలిగారు, ఇక్కడ నిలవబడగలిగారు. ఈ సత్యాన్ని గమనించి ఈ సత్యమునకు తగినట్లుగా మీకు వినిపించబడబోతున్నటువంటి దేవుని మాటల ద్వారా దేవుని ఆంతర్యము నీ కొరకు సంపూర్ణంగా ఏమైనదో గ్రహించి దేవుని సంపూర్ణతలోనికి, ఆత్మ సంబంధమైన గ్రహింపులో భాగముగా దేవుని సంపూర్ణతలోనికి ఆయన ఆశించుచున్నటువంటి పిక్చరైజేషన్ ఏదైతే ఉందో అది నీ జీవితమైనట్లు ఎవరి ప్రాయమునందే దేవునికి నువ్వు అప్పగించుకోవాలని సేవకునిగా తదుపరి శ్రేష్టమైనటువంటి వాక్య పరిచర్య క్రమము కొరకు ఈ మాటలు చెప్పుట ద్వారా
ప్రోత్సహిస్తున్నాను. నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల తండ్రి అయినటువంటి దేవదేవుని చిత్తమే నీకు ఇక్కడ ప్రత్యక్షపరచబడతా ఉంది వాక్యము ద్వారా. నా దేవా, నా ఇష్టము కాదు, నీ చిత్తము ఈ భూమి మీద నేను జరిగించుట నాకు ఇష్టం అన్నట్లుగా దేవునికి నీవు అప్పగించుకొనగలిగిన యవనస్తురాలా, మీరు భాగ్యవంతులని సేవకునిగా మనవి చేస్తూ అప్పగించుకోండి. అటు శ్రేష్టమైన దేవుని చిత్తమునకు అప్పగించుకొనుచున్నటువంటి వారే ఈ మట్టుకు ఆయన చిత్తం ఏ పాటిదో మీకు తెలియచేయబడిన విషయాలను జ్ఞాపకము చేసుకుంటూ ఇక మీదట కూడా దేవుడు తెలియచేయను ఉద్దేశించిన స్థితిలో ఈ రాత్రి నీతో మాట్లాడబోతూ ఉంటుండగా అప్పగించుకొని శ్రేష్టతనందే నాతో ఏకీభవించు. ఆత్మతో సత్యముతో ఆయన పరిశుద్ధ నామమున కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. చెప్దాం అందరం కలిసి ఒకసారి. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే, నీ దయా వలనే. లెట్స్ సింగ్ టుగెదర్. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మైమరచితివే, సింహాసనమెక్కించి మైమరచితివే. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే. నా ఆలోచనలన్నీ
చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే. తాత్కాలిక సహాయము నేనడిగితినే, తాత్కాలిక సహాయము నేనడిగితినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము, నేనే మాత్రము, మేము ఏ మాత్రము, నేనే మాత్రము. మేము ఏ మాత్రము. నే చూచిన నే చూచిన గొప్ప క్రియలు నేను చూచే ఘనకార్యములు. దిస్ స్టాండ్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ present tense and present future tense. present and present future tenseలో ఈ పదాలు మనం పాడుకున్న ఈ రెండు పదాలు, నే చూచే నే చూచిన, నే చూచిన నే చూచే. ఈ మాటలోనే నీ కొరకైన దేవుని చిత్తం ఎంత గొప్పదయ్యున్నదో నువ్వు గ్రహించవలసిన అవసరం ఉన్నది. నీ జీవితమును గురించి నీవు ఆలోచన చేసేది, ఆల్ యువర్ ప్లానింగ్స్ మే బి వెరీ 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 టైనీ అండ్ లిటిల్. ఒక తల్లి గర్భమునందు నిన్ను నిర్మించిన యవన బిడ్డా, ఈ దినమునందు రాబోతున్న కాలము కొరకు నిన్ను గురించి దేవుడు ఉద్దేశించిన సంగతులు ఆయన చిత్తములో భాగముగా ఎంతో గొప్పవే. నమ్మితే చప్పట్లు కొట్టు ఒకసారి. ఇది నీకు తెలియచేయబడట కొరికే దేవుడు ఇక్కడ నిన్ను నిలవబెట్టాడు. ఆయన నోటి మాటను వాక్యము ద్వారా ఇది నువ్వు గ్రహించుట కొరకే దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు. అలాగనైనా చిత్తములో భాగముగానే ఇక్కడికి ఈ మట్టుకు నడిపించబడుతూ ఉన్నావు, ఇట్టి ప్రత్యేక సహవాసముల కొరకు. ఈ మట్టుకు గ్రహించినటువంటి వారు ఎంతమందో తెలియదు. ఎరిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూసు దేవునికి నువ్వు భయపడుతూ ఇకనైనా నా ఎడల నేను పాడుకున్న పాట ఆధారితముగా నా ఎడల మా ఎడల నా దేవుని ఉద్దేశ్యం ఏమైనదో నేను ఈ దినమునైనా సంపూర్ణముగా తెలుసుకొనవాలని ఆకాంక్షిస్తున్నాను అని ప్రియ యవన బిడ్డ, నీవు హృదయములో నుండి ఆశపడినప్పుడు ఆ రీతిగా ఆయనకి కనుపరుచుకున్న దేవుడు, నీకు వినిపించుకున్న దేవుడు ఎంతగా కనుపరుచుకుంటాడయ్యా, ఎంతగా వినిపించుకుంటాడయ్యా అంటే, యాజ్ యు నో 24/7 అనేటువంటి పదం ఎంత ప్రాముఖ్యమైనదో, 24/7 ఆ రీతిగా దేవుడు నీకు వినిపించుకుంటూ కనుపరుచుకుంటూ నిన్ను డీల్ చేస్తున్నటువంటి గొప్పతనము
నీకు తెలియజేయబడుతూనే ఉంటుంది. ఆ రీతిగా నీ పక్కనే ఉండి నీ వెన్ను తడుతూ నీకు ఆలోచన చెప్పుతూ నీ చేపట్టి నడిపించేవాడే నేను ప్రకటిస్తున్నా, నేను సేవించుచున్నా, నిన్ను కావాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. ఈ మాటలను చెవిన పెట్టుకో. తదుపరి దేవుడు నీతో మాట్లాడబోతున్నటువంటి శ్రేష్టమైన మాటల ద్వారా సంపూర్ణముగా ఈ దినము నేను గ్రహించ కృప కొరకు అప్పగించుకో. తండ్రి, ఇటు కృపా సహాయము నీకు నిలబడిన ప్రతి యవన బిడ్డ కొరకు కోరుతూ చాలా దినముల తర్వాత నీ మహిమ కొరకు నీ కుమార్తె నీలిమాను ఇక్కడ నిలవబెట్టుకొని వాడుకొని పోతున్నందుకై నీకు స్తోత్రములు. అయ్యా, ఎన్ని దినములు మాతో కలిసి బిడ్డ సమయాన్ని గడపగలిగిన అనుకూల పరిస్థితులను బిడ్డ కలుగు చేసినందుకు, అలాగే నీ సన్నిధికి రాజేసి ఇది ప్రత్యేకంగా నడిపించడమే కాకుండా తన తోటి యవన బిడ్డల కొరకు వాడుకొనబోతున్నందుకు నీకు స్తోత్రములు. నీ ఆత్మాభిషేకం చేత బిడ్డను మీరు నింపమని, సమస్త విధములైనటువంటి పరసంబంధమైన జ్ఞానము చేత బిడ్డను మీరు నింపమని, అభిషేకించమని, ఆ రీతిగా ఆయుధపరిచి నీ సన్నిధికి నడిపించుకున్నందుకు విశ్వసిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడబోతూ ఉంటుండగా, ప్రత్యక్షపరచుకొనబోతూ ఉంటుండగా మిగిలిన వారందరూ కూడా ఇదిగో నా కొరకు నా దేవుని మాట సేవకుడి మట్టుకు చెప్పిన దానిని బట్టి ఆయన చిత్తములో భాగము నేను గ్రహించవలసినది ఏదై ఉన్నదో దాని గురించినటువంటి స్పష్టతతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలనేటువంటి తృష్ణతోని మాటలు వినటానికి సహాయము చేయమని, అందుకు కావాల్సిన ఆత్మ సహాయముని ఇక్కడ సమకూడబడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక నిలబడబోతున్న నీ కుమార్తెకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. సంతోషకరమైనటువంటి సమయము. Especially I'm so happy to see Nilima with you all. ప్రత్యేకంగా యవనస్తుల పరిచర్య కొరకు వివాహం కాబడక మునుపు తన యొక్క స్థానము ప్రాధాన్యత ఏపాటితో మీ అందరికీ తెలుసు. వివాహం చేసుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా పరస్పరం మధ్యలోనికి వచ్చి తన స్థానమునకు తగ్గట్లుగా దేవునికి మహిమార్థమై దేవుని సన్నిధిలో కనుపరుచుకొనగలిగినటువంటి అనుకూల పరిస్థితులను దేవుడు కలుగు చేస్తున్న విధానమును బట్టి సేవకు నేనైతే నీలిమ విషయం ఎంతగానో సంతోషిస్తున్నాను. ఐ రైట్ రా తల్లి? ఇటు ఆధిక్యతనందు దేవుడు తనకిచ్చిన అనుకూల పరిస్థితులను బట్టి తన మనసున మీ అందరి కొరకు దేవుడు పెట్టిన మాటలను ప్రకటించడానికి, తన మనసున్నటువంటి మాటలు మొదటిగా తన కొరకే స్వీకరించేటువంటి స్థితి, శ్రేష్టత, అట్ ద సేమ్ టైం ద విల్ ఆఫ్ గాడ్ ఏదైతే మీ ఎడలో ఉన్నదో అది సంపూర్ణంగా మీ గ్రహింపులోనికి తీసుకుని రాగలిగినటువంటి ఆత్మ సహాయమును కొనసాగించి నీలిమ కొరకు కోరుతూ శ్రేష్టమైన వాక్య పరిచర్య సమయాన్ని ఆత్మీయ బట్టికి అప్పగిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నీలిమ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ హానర్ గాడ్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ముందుగా అర్హత లేకపోయినా ఇటు అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, దాని తర్వాత నుండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, చెమలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రం నా తండ్రి. గత కాలమంతా ప్రభా నీ చల్లని రేడిలో మమ్మల్ని దాచిపెట్టి ఉంచారు, మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా ప్రభా నాతో మీరుండండి. నేను ఒక్కదాన్నే మాట్లాడలేను ప్రభా, నాతో పాటు మీరుండి మన ఇద్దరం కలిసి మాట్లాడదాం యేసయ్య.
ఎస్ నేను చెప్పిన మాటలు ప్రభా బిడ్డలను అర్థం చేసుకోవడానికి ప్రభా మంచి ఆత్మశక్తిని జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నీ ఆత్మతో నింపి నన్ను నడిపించి ప్రభా నా నోటి మాటలని బూరుగా వాడుకోనమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? మంచిగా ఉన్నారా? చాలా రోజులు అవుతుంది మ్యారేజ్ అయ్యి 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్ తర్వాత ఇదే నిలబడటం చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ మెసేజ్ చెప్పటం నేను చూస్తూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే రోజు చెప్పారు కొంతమంది యవనస్తులు కొత్తగా. చాలా హ్యాపీ అనిపించింది. యూత్ మీటింగ్ మాత్రం మంచిగా జరుగుతుంది. దేవునికి మహిమకరంగా దేవుడు యూత్ అందరినీ వాడుకుంటున్నాడు. నేను అందుని బట్టి దేవుణ్ణి చాలా స్తుతిస్తున్నాను. అయితే ముందుగా నా సాక్ష్యం కొంచెం చెప్తాను. నేను కాలేజ్లో చదువుకునే అప్పటి నుండి లేదా డ్యూటీకి వెళ్ళే అప్పటి నుండి జాబ్ చేసే అప్పుడు కానీ ఎప్పుడూ నా మ్యారేజ్ విషయంలో ఎవరు నన్ను అడిగినా కానీ నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నా కోలీగ్స్ కానీ ఎవరన్నా అడిగితే నేనేం చెప్పేదాన్ని అంటే నా ఇష్టం కాదు దేవుని చిత్తమే జరగాలి అని చెప్పేదాన్ని. ఎప్పుడు అదే మాట మీద ఉండేదాన్ని. ఒకవేళ కొన్నిసార్లు ఎందుకులే దేవుని చిత్తం మన ఇష్టమే జరిగించుకోవచ్చు కదా, అప్పుడు మనకు నచ్చిన లేదంటే మనం ఇష్టపడే వ్యక్తి మన జీవితంలోకి వస్తారు కదా, వాళ్ళతో ఎక్కువ కంఫర్ట్ ఉండొచ్చు కదా అని చెప్పేసి మనుషులుగా నేను అలా ఆలోచించుకునేదాన్ని. అదే లవ్ మ్యారేజ్ అయితే చాలా కంఫర్ట్ ఉండిద్ది, వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అట్లా ఆలోచించుకునేదాన్ని. కానీ నా హృదయంలో ఎప్పుడూ ఒక గద్దింపు, దేవుని చిత్తమే జరగాలి, అదే నాకు మంచి, దేవుని చిత్తం జరిగితేనే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలను. ఆయనకు తెలుసు నాకు ఏది కావాలో. మీకు తెలుసు నాకు అరచేతులు చెమటలు పడతాయి. అలా నేను ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని అందరి మధ్యలో. అందరికీ ఉండదు కదా ఇది, ఎవరికైనా కొంతమందికే ఉండిద్ది. అలా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఎవరన్నా చేసుకుంటారా, అర్థం చేసుకుంటారా, ఈ చెమటలు ఎందుకు వస్తున్నాయి, చీదరించుకుంటారా, ఇలా భయపడతా ఉండేదాన్ని. లేదంటే మా అత్తమామలు ఇలా చూసి ఏమన్నా ఈ అమ్మాయికి ఏమన్నా ఉందా అలా అనుకుంటారా. అలా నా మ్యారేజ్ విషయంలో నాకు చాలా డౌట్స్ ఉండేవి. అసలు ఇది అయిద్దా, నేను ఒక వ్యక్తికి నచ్చుతానా, ఇలా అన్ని డౌట్స్ ఉండేవి. కానీ నేను ఒక్కటే అడిగేదాన్ని నా జీవితంలో, దేవా నీ చిత్తమే జరిగించు నా వివాహ విషయంలో అని. అలా నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొన్ని మ్యాచెస్ వచ్చినాయి. అన్న చాలా హెల్ప్ చేశారు నా మ్యారేజ్ విషయంలో. కొన్ని మ్యాచెస్ వస్తే అన్న ఏమన్నారంటే, అన్న ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు నా కోసం. అన్న పాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఉండి వాళ్ళకి తెలిసిద్ది కదా దేవుని చిత్తమైన వ్యక్తి ఎలా ఉంటారు, దేవుని ఎరిగిన వ్యక్తి ఎలా ఉంటారు, వాళ్ళు సేవకులు కాబట్టి మనకన్నా ఇంకొంచెం ఎక్కువ లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. అలా అన్న వాళ్ళు కానీ అలా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని విషయాల్లో. ఇది దేవుని చిత్తం అనిపించట్లేదు, ఇది దేవుని చిత్తం, అలా ప్రేయర్ చేసుకుంటా ఉండు అని చెప్పేసి నాతో కొంచెం ధైర్యం చెప్తా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వివాహ విషయంలో. అయితే నేను ప్రేయర్ చేసుకుంటా, అన్న వాళ్ళు కూడా నా కోసం ప్రేయర్ చేస్తూనే ఉండేవాళ్ళు. అలా ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే నేను వ్యక్తిని వివాహం చేసుకున్నానో ఆ మ్యాచ్ వచ్చింది. వచ్చినప్పుడు ఫ్యామిలీతో పాటు అమ్మ నాన్న వీళ్ళతో పాటు అన్న పాస్టర్ గారు వెళ్ళాల, అన్న ఒక్కళ్ళే వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయనతో మాట్లాడినప్పుడు అన్నకు అనిపించిందంట హృదయంలో, ఈయన కరెక్ట్ నీలిమాకి అని చెప్పేసి అన్ని విధాల తనతో మాట్లాడినప్పుడు కరెక్ట్ వ్యక్తి అని అనిపించిందంట. ఇది అన్నోళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు దీనికోసం. చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తమే ఇది. నేను అనుకున్నా ఫస్ట్ ఈ మ్యారేజ్కి ముందు నేను ఆ జాబ్ రిజైన్ చేసేసి ఈ ఆశా వర్కర్ పోస్ట్కి పెట్టుకుందాము, ఇక్కడే లైఫ్ లాంగ్ ఈ చర్చ్కి వస్తా, మీతో హ్యాపీగా ఉంటా, యూత్ మీటింగ్కి వస్తా, చక్కగా ఈ చర్చ్లోనే ఉంటా, ఆరాధన చేసుకుంటా, ఇలా ఉండొచ్చు హ్యాపీగా, ఈ చర్చ్ వదిలేదు వెళ్ళేది లేదు అలా అని నేను ఈ చర్చ్ కోసం ఎన్నోసార్లు వచ్చిన మ్యాచ్ వచ్చినా రాకపోయినా చాలాసార్లు ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవా నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకు, నన్ను ఈ చర్చిలోనే ఉంచు, ఈ చర్చ్ నుండి వదిలి వెళ్ళకూడదు అని చాలా కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది మా వారి జాబ్ విషయమే.
అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళాక ఆయన చిత్తంలోనే నా వివాహం జరిగించుకున్నాడు. ఆయనకి మహిమకరంగా. ఏ అల్లరితో కూడిన ఆటపాట లేదు. ఎక్కడ అపవాది సంబంధమైన ఆలోచనలు గానీ, తలంపులు గానీ ఏమీ లేకుండా ఆయన చిత్తంలో, ఆయన కృపలో చాలా ఘనంగా నా వివాహం దేవుడు జరిగించారు. అందుని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకి నా వివాహ విషయంలో నేను ఎంతో రుణస్తురాలిని. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, నాకులానే మీరు కొన్ని సంవత్సరాల తర్వాతైనా, కొన్ని నెలల తర్వాతైనా సిద్ధపడాల్సి ఉండిద్ది. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తే నేను ఎలా ప్రేయర్ చేసుకున్నానో అలా చెప్తే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్తున్నా. అలానే ఒక చక్కటి భర్తనిచ్చాడు దేవుడు నాకు. నన్ను దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో ఆ ప్రేమను చూపించడానికి. ఆయన ఇంకా మారుమనసు పొందలేదు కానీ, ఆ దేవుని ప్రేమను నాకు చూపించగలుగుతున్నారు ఆయన. అలాంటి చక్కని భర్తనిచ్చారు. దేవుని చిత్తంలో మనం ఉంటే, దేవుని చిత్తం కోసం మనం ఆయన చిత్తంలోనే నా వివాహాలు జరగాలన్నా, జాబ్స్ రావాలన్నా ఆయన చిత్తంలోనే ఉండి, ఆయన చిత్తాన్నే జరిగిస్తే మనకు ఖచ్చితంగా మేలే చేస్తాడు దేవుడు. నా జాబ్ విషయంలో కూడా నేను జీఎన్ఎం అవ్వగానే నేను ఒక జాబ్‌కి అప్లై చేశాను. అక్కడికెళ్ళినప్పుడు వెంటనే ఇంటర్వ్యూ అయిపోయింది కొన్ని రోజులకి. తర్వాత వెంటనే తీసుకున్నారు. అది దేవుని చిత్తమేమో. నేను అసలు అనుకోలేదు నాకు అసలు జాబ్ వచ్చిద్దని. నాకు మెడికల్ ఫీల్డే ఇష్టం లేదు కాబట్టి డయాలసిస్‌లో దేవుడు నాకు ఆ జాబ్ ఇప్పించాడనమాట. ఇప్పించినప్పుడు అక్కడ ఏ సమస్య వచ్చినా నేను ఫస్ట్ ఆయనకే అప్పచెప్పేదాన్ని. దేవా ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు, నేనేం చేయాలి అని చెప్పేసి ఆయన్ని అడిగినప్పుడు దేవుడు రేపటికి ఆ సమస్యని క్లియర్ చేసేవాళ్ళు. అలా దేవుని చిత్తంలో ఉంటే మనకన్నీ సాఫీగా జరుగుతాయి. అది మనకు కష్టంగా అనిపించినా కానీ దేవుడు వాటిని క్లియర్గా చేస్తాడనమాట. ఎందుకు ఇలా చెప్పానో మీకు అర్థమైందా? నా ఎక్స్‌పీరియన్స్ మీరు కూడా నాకులానే ప్రేయర్ చేసుకొని దేవునికి అప్పచెప్తారని నేను ఈ కొద్ది విషయాన్ని పంచుకున్నాను. అయితే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాము. నాకొక డౌటు. దేవుడు మనకి నచ్చనివి మన జీవితంలో చేయమని చెప్తే మన రియాక్షన్ ఎలా ఉండిద్ది? మనకి నచ్చనివి మన జీవితంలో చేయమని చెప్పామనుకో మన రియాక్షన్ ఎలా ఉండిద్ది? నెగిటివ్‌గా ఫీల్ అవుతామా? పాజిటివ్‌గా ఫీల్ అవుతామా? నెగిటివ్‌గానే ఫీల్ అవుతామా? అయితే నెగిటివ్‌గా ఫీల్ అవ్వాలా? పాజిటివ్‌గా ఫీల్ అవ్వాలా? మనం చూసుకుందాం. కొంతమంది వ్యక్తులను చూసుకుందాం. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళ జీవితాల ద్వారా అనేది చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇక్కడ ఒక యవనస్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసయ్య చెప్తున్నారనమాట. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు కలిగి ఉన్నదంతా అమ్మేసేయి, వచ్చేసేయి నాతో పాటు, పరలోక రాజ్యంలో నీకు చోటు ఉండిద్ది అని చెప్తున్నారు. ఇది నెగిటివ్‌గా ఉందా? పాజిటివ్‌గా ఉందా? ఆయన నెగిటివ్‌గానే తీసుకుంటున్నాడు కదా. అయితే దేవుడు మన ఆస్తిని కానీ, మన ధనాన్ని కానీ, లేదంటే మనం కలిగి ఉన్న దాన్ని ఏది కోరుకోవట్లేదు. కేవలం మన మనసునే ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? ఇక్కడ దేవుని మీద ఆధారపడట్లేదు. మొత్తం వదిలేసి రావచ్చు, కానీ ఈయన అలా లేడు. ఎలా ఉన్నాడో చూద్దాము. కొంతమంది యవనస్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి నచ్చినవి దేవుడు చెప్పాడనుకో హ్యాపీగా ఉంటారు, నచ్చనివి దేవుడు చెప్పాడనుకో
దానికి చాలా బాధపడిపోతారు. ఎలా అంటే ఎప్పుడు ఇంతే, వాళ్ళకే మంచి జరిగిద్ది, దేవుడిని నమ్ముకోని వాళ్ళకే మంచి జరిగిద్ది, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏముండదు, దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకు ఉపయోగం ఏంటి, నేను నమ్ముకోను, నాకు దేవుడే వద్దు, నేను నా ఇష్టం వచ్చినట్టే చేస్తా, నాకు ఏది అనిపిస్తే అది చేస్తా, నాకు నచ్చినట్టు జీవిస్తా అని చెప్పేసి తన హృదయాలను వాళ్ళ హృదయాలను చాలా కఠినం చేసుకుంటానన్నమాట. అలా కొంతమంది యవనస్తులు ఉన్నారు. యోబు గ్రంథము 21వ అధ్యాయము యోబు గ్రంథము 21వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకుందాం. వా ఒక్క నిమిషం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఎవరితో అంటున్నారు? దేవునితో అంటున్నారు. యవనస్తులు ఎవరైతే తమ హృదయాలను కఠినపరుచుకున్నారో, ఎవరైతే దేవుని చిత్తం వద్దు, దేవుని చిత్తం నా జీవితంలో జరగొద్దు, నా ఇష్టమే జరగాలి అని కోరుకుంటున్నారు, లేదంటే దేవుడు వాళ్ళకి నచ్చిన మాట చెప్పలేదు అని వాళ్ళు ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇలా అంటున్నారనమాట. ఏమంటున్నారంటే, వారు నీ మార్గములు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. దేవుని జ్ఞానం వాళ్ళకి అక్కర్లేదంట. నీవు మమ్మను విడిచి పొమ్ము, దేవుణ్ణే విడిచి పొమ్మంటున్నాడు అని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. మేము ప్రార్థన చేయటం వల్ల ఏం లాభము? మేము దేవునిలో వ్యతిరేకంగా, దేవునికి దూరంగా అయిపోయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చిత్తాలు వాళ్ళు జరిగించేలా ఉన్నారు. కొంచెం వాల్యూమ్ దగ్గర. ఇలానే మనం కూడా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనకి నచ్చనివి దేవుడు మనతో చేయమని చెప్తే మనం ఎలా ఉన్నాం? ఒక్క 5 minutes ఆలోచించుకోండి. మన జీవితంలో దేవుడు మనకు నచ్చినవి ఏమన్నా చెప్పాడా? అవి మనం చేసినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంది? నెగిటివ్గా ఫీల్ అయ్యామా, పాజిటివ్గా ఫీల్ అయ్యామా? ఒకసారి ఆలోచించుకొని ఎవరైనా నెగిటివ్గా అప్పుడు అనుకున్నాను, తర్వాత దాన్ని దేవుడు నాకు పాజిటివ్గా చేశాడు అనేది మీ లైఫ్లో ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి వాక్యం అంతా అయిపోయాక, సరేనా? చాలా ఉంటాయి. దేవుడు వద్దన్న దారిలో మనం వెళ్తాం, కానీ అక్కడ నష్టపోతాం. కానీ దేవుడు చేయమన్నది చేయం. కానీ దేవుడికి నచ్చినది మనం చేస్తే, మనకు నచ్చింది కాకుండా దేవునికి నచ్చింది మనం చేస్తే అది అప్పుడు మనకి తప్పుగానే అనిపించవచ్చు. ఆ మార్గం మనకు కరెక్ట్ కాదు, నేను కంఫర్ట్గా ఉండలేను, నేను హ్యాపీగా ఉండలేను అని అనిపించవచ్చు. కానీ ఆ తర్వాతకి అది మొత్తం సమకూడి జరిగిస్తాడు మన మేలు కోసం దేవుడు. ఇలానే కొంతమంది భక్తుల్లో దేవుడు వాళ్ళకి నచ్చని మాటలు చెప్పాడు. వాళ్ళకి నచ్చని మాటలు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మనకు తెలిసిన అబ్రహాముని దేవుడు బలివ్వమని అడుగుతాడు కదా, ఇస్సాకుని. మనందరం చిన్నప్పటి నుండి సండే స్కూల్ అప్పటి నుండి మరి ఆయనకి ఇష్టమై ఉండిద్దా ఆ మాట? ఎవరైనా కుమారుని బలివ్వమంటే ఎవరికైనా ఇష్టంగా ఉండిద్దా? నచ్చని మాటేగా, అబ్రహాంకి నచ్చని మాటేగా. మరి అబ్రహాం ఎదురు తిరిగాడా దేవునికి? లేదంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వే ఇచ్చేవుగా, నువ్వే తీసుకోవటం ఏంటి అని దేవునికి ఎదురు మాట్లాడా? ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు ఇలా చేసినా కానీ ఏదో నాకు మేలు ఉంది, తన కుమారుని గురించే కదా వాగ్దానం చేశాడు, ఇలా చేసినా కానీ ఏదో మేలుందని తను బలివ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయనకు నచ్చని మాట అయినప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు అనమాట. అలా లోబడినప్పుడు ఆ బలివ్వటానికి ఆ కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు, బలివ్వటానికి ఆ కత్తిని పైకెత్తినప్పుడు ఆ పిల్లవాని స్థానం దేవుడు ఆపేశాడు. దేవుడు ఆపేసి ఆ స్థానంలో ఆ పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి బలివ్వమని చెప్పారు. ఇప్పుడు ఈయన
దేవుని నచ్చని మాటే కదా చెప్పింది. ఈయన లోబడినందుకు ఈయనకేమైంది? మంచి జరిగిందా, చెడు జరిగిందా? మంచే జరిగింది కదా. అప్పటికీ ఆయనకి నచ్చిన మాటే అది, అయినప్పటికీ ఆయన లోబడ్డాడు. అలానే మన లైఫ్లో కూడా మనకి నచ్చని మాటలు కొన్ని ఉంటాయి. అది ఒక యవనస్తుడి గురించి చెప్తా. ఒక యవనస్తుడికంట ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నాడంట. లవ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయింది అమ్మాయి గురించి. తెలిసిపోతే ఆ అమ్మాయి మన కులస్తురాలు కాదు, మనకొద్దు, ఆ అమ్మాయికి ఆస్తి లేదు, అందం లేదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ చేశారనమాట. లేదంటే ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలుసో అలా వద్దు అని చెప్పారు. కానీ ఆ అబ్బాయి వినకుండా నాకు అదే కావాలని చెప్పేసి, ఇది రియల్గా జరిగిందంట. నాకు ఆ అమ్మాయే కావాలని చెప్పేసి ఒక 1 వీక్ టైం తీసుకొని అమ్మాయిని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. వేరే దగ్గరికి వెళ్ళిపోయాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఫ్యాన్ కురేసుకొని చనిపోవడం జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ మాట వినకుండా వెళ్ళిపోయి ఆయన ఏం సాధించాడు? మరణమయ్యాడు. ఏమన్నా లైఫ్లో సాధించాడా ఆయన? ఏం సాధించలేదుగా. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన పేరెంట్స్ని వాడుకుంటాడు, మన పక్క వాళ్ళని వాడుకుంటాడు, మన ఫ్రెండ్స్ని వాడుకుంటాడు, సేవకుల్ని వాడుకుంటాడు, విశ్వాసుల్ని వాడుకుంటాడు. ఇలా మనం వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళని వాడుకుంటాడు. దేవుడు మనకి మంచి సలహా ఇవ్వాలంటే ఎవరినైనా వాడుకొని మనకు మంచి సలహా ఇస్తారు. దాన్ని అది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకొని, అది మంచా కాదా అని మనం దేవుని దగ్గర తెలుసుకొని మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తే మనం మరణించకుండా సజీవంగా ఉంటాం, పడిపోకుండా స్థిరంగా ఉంటాం. అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు? ఎవరికైనా రిపీట్ కావాలంటే చెప్పండి, చెప్తా. నెక్స్ట్ కానాను స్త్రీ గురించి ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. కానాను స్త్రీ అంటే కుక్క పిల్లలతో పోల్చారు. మీకు గుర్తుందా? నేనే మాట్లాడాను కానాను స్త్రీ గురించి, తర్వాత పాస్టర్ గారు తీసుకున్నారు నా తర్వాత. ఆ కానాను స్త్రీ ఏంటంటే వాళ్ళ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు నేను చదువుతాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యములు పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయన మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. కనాను స్త్రీ అంటే కనాను వాళ్ళు అన్యులంట. అయినప్పటికీ దేవుని గురించి వింది ఈవిడ. విని యేసయ్య దగ్గరికి, వాళ్ళ కుమార్తెకి దెయ్యం పట్టింది, స్వస్థత కోసం యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య కేకలు వేస్తుంది. యేసయ్య, నా కుమార్తె ఇలా ఉంది, స్వస్థపరచు అని కేకలు వేస్తున్నప్పుడు ఆ శిష్యులు ఏమంటారంటే యేసయ్యతో, ఆమె మన వెంటే పడుతుంది, ఆమె కేకలు వేస్తుంది, పెద్ద పెద్దగా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆమెను పంపివేయి అని చెప్పేసి ఆ శిష్యులు అంటారనమాట. అయినా ఆమె ఆ కేకలు వేయటం మానలేదు. అప్పుడు దేవుడు అంటాడు, పిల్లలు తినే రొట్టెలు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదంటాడు. అంటే పిల్లలు తినే రొట్టెలు, ఇక్కడ పిల్లలు అంటే మనము, కుక్క పిల్లలు అంటే ఆమెను దేవుడు అంటే మనం పాజిటివ్గా తీసుకుందాం. ఆమెను దేవుడు కుక్కగా అంటున్నాడు. అయినప్పటికీ ఆమె తీసుకుంది. అది ఆమెకి ఇష్టమైన మాట, ఆమెకి నచ్చే మాట.
నచ్చే మాట కాదు కదా. ఎవరైనా కుక్క అనిపించుకుంటామా? వాళ్ళ బిడ్డను కుక్క పిల్ల అంటే ఊరుకుంటారా? కానీ ఆమె ఒక్క మాట కూడా అనకుండా, అయినా పర్లేదు ప్రభా, నన్ను కుక్క అన్నా పర్లా, నా పిల్లను కుక్క పిల్ల అన్నా పర్లా, పిల్లలు తినేవి కొంచెమైనా కింద పడతాయి కదా, అవి నేను తీసుకుంటాను, ఆ బిడ్డకి స్వస్థత వచ్చిద్దని చెప్పేసి దేవుణ్ణి అక్కడ వేడుకున్నప్పుడు, ఆయన ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవరిలో చూడలేదు. ఇక్కడ శిష్యులు అవిశ్వాసాన్ని కనపరుస్తారు, ఈమె విశ్వాసాన్ని కనపరుస్తుంది. ఆమెకు నచ్చని మాట అయినప్పటికీ అయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. నచ్చని మాట దేవుడు ఇక్కడ మాట్లాడినప్పటికీ వదిలిపెట్టలేదు. అయినా దేవుణ్ణి వెంబడించింది, కుమార్తెను స్వస్థత పొందుకుంది. కొన్నిసార్లు మనకు కూడా నచ్చని మాటలు దేవుడు మాట్లాడినా మన జీవితాల్లో అవి మన మంచి కోసమే. అవి కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతాయి. నేను పదే పదే చెప్తున్నా ఈ మాట. కొన్ని దేవుడు మనకు నచ్చనివి చేస్తాడు, అప్పటికి మనకి నచ్చు, కానీ అది ఫ్యూచర్లోకి వచ్చేసరికి మనకు చాలా క్షేమకరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఇద్దరి గురించి. ఒకళ్ళు ఎవరు? అబ్రహాము, ఇంకొకళ్ళు కానాను స్త్రీ. అబ్రహాముని ఏమని చెప్పాడు దేవుడు? ఆయనకి నచ్చని మాట ఏంటి? అబ్రహాంకి నచ్చని మాట బలివ్వమని. అవును, నచ్చని మాట. ఎవరు? ధోనినా చెప్పింది? ధోనికి ఒకసారి క్లాప్స్ కొట్టాను. కనాను స్త్రీకి నచ్చని మాట కుక్క పిల్లలో అనటం. కానీ ఆమె విడిచిపెట్టిందా? అబ్రహాము విడిచిపెట్టాడా దేవుణ్ణి? నచ్చని మాటలు మాట్లాడినప్పటికీ వాళ్ళిద్దరూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అలానే మన జీవితాల్లో కూడా మనకేమైనా నచ్చని మాటలు దేవుడు మనతో చెప్పాడంటే మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఆయన మీద గొనుక్కోకుండా, ఆయన్ని తిట్టుకోకుండా మనం కామ్గా ఉందాం. మనకు ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించదు ఆ టైంలో. అప్పుడు మనం అనిపించినప్పుడు దేవా నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను పట్టుకో, నేను పడిపోయేలా ఉన్నాను, నా మనసు ఇలా స్థిరంగా లేదు అని మనకున్నది ఉన్నట్టు, మనమే లోపల ఎలా అయితే ఫీల్ అవుతామో ఆయనతో ఉన్నది ఉన్నట్టు చెప్పి కామ్గా ఉంటే అవి ఖచ్చితంగా మనకి మంచే చేస్తాడు చివరికి వచ్చేసరికి దేవుడు. ఇంకొక పాయింట్ చెప్పుకుందాం. దేవుని కోసం కొన్ని విషయాల్లో నో అనాలి, కొన్ని విషయాల్లో ఎస్ అనాలి. ఇక్కడ మనందరికీ తెలుసు, యోసేపు ఉన్నారు కదా, ఆదికాండంలో యోసేపు. ఆయన పోతీఫర్ వాళ్ళ వైఫ్ ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన ఏమని చెప్తాడు? నో అని చెప్తాడు. అక్కడ పాపానికి అయినా నో అని చెప్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విగ్రహానికి పూజ చేయమన్నప్పుడు పూజ చేస్తారా? వాళ్ళు కూడా నో చెప్తారు కదా. వాళ్ళు నో చెప్పటం వల్ల ఏమైంది? యోసేపు నో చెప్పటం వల్ల ఏమైంది? పోతీఫర్ వాళ్ళ వైఫ్కి నో చెప్పడం. ఆమె రోజు వస్తుంది, ఈయన ప్రేరేపిస్తుంది, ఆమె రోజు వస్తుంది, నాతో ఉండని అడుగుతుంది, అయినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన పాపం నుండి పారిపోయాడు. దానివల్ల ఆయన జీవితంలో ఏమైంది? లాస్ట్కి మనకు చిన్నప్పటి నుండి తెలుసు కదా ఈ స్టోరీ. ఏమైంది లాస్ట్కి? ఏమయ్యారు? ఆయన రాజయ్యారు. ఆయన అలా పాపం నుండి పారిపోబట్టి తన అన్నలకు ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా? అన్నలకు, పేరెంట్స్కు ఫుడ్ పెట్టే వాళ్ళుగా ఉన్నారు. ఆ దేశం మొత్తం ప్రధానిగా ఉన్నాడా లేదా? అంత గొప్ప స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. మనం కూడా కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని వాటిని నో చెప్పాలి. దేవునికి ఇష్టం లేని మన జీవితంలో చాలా ఉంటాయి కదా, ఒకటి కాదు చాలా ఉంటాయి. ఎందుకంటే నేను యవనస్తురాలనే కాబట్టి మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ ఏవైనా కొంతమంది ప్రేరేపిస్తారు. ఇప్పుడు
ఇలా ఉన్నాం కాబట్టి యవనస్తుల్లో ఉన్నారు కాబట్టి మగపిల్లలకైతే ఇంకా బయటికి వెళ్దాం రా, సినిమాకి వెళ్దాం రా, లేదంటే అలా పార్క్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం రా, లేదంటే ఆడపిల్లని కదిలిద్దాము, లేదంటే ఇచ్చేద్దాము వచ్చేద్దాం అని చెప్పేసి చాలా ఫ్రెండ్స్ ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా దేవుని చిత్తం కాని దాన్ని ఏదైనా నో అని గట్టిగా మనం చెప్పేలాగా యవ్వన కాలంలో మనం ఉండాలి. అర్థమవుతుందా? కాలేజ్కి వెళ్తున్నాం అలా దేవునికి ఇష్టం లేని వాటిని మనం నో చెప్పేవారిగా ఉండాలన్నమాట. షడ్రకు మేషకు అబేద్నెగోలు నో చెప్పారు. ఏమైంది వాళ్ళకి? వాళ్ళు విగ్రహానికి పూజించమంటే మేము పూజించము, మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినా పర్లేదు, మేము మాత్రం మొక్కమని చెప్పారు కదా. అలా మొక్కనని చెప్పినప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళతో పాటు ఎవరు నడిచారు? ఎంతమంది నడిచాడు? వాళ్ళు ఉంది ముగ్గురు, అగ్నిలో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. 4వ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇలానే దేవునికి ఇష్టం లేని వాటిని మనం నో చెప్తే అద్భుతాలను మనం చూస్తాం. అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అనుకొని ఉండొచ్చు, వీళ్ళేంటి పిచ్చోళ్ళలా ఉన్నారు, మ్రొక్కేస్తే అయిపోయిద్ది కదా, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు అని. కానీ మనం కూడా అంతే అనుకుంటాం, అందరికిలాగా అందరిలో కొట్టుకుపోతే పోయిద్ది కదా, మనం ఎందుకు ఇట్లా స్పెషల్గా ఉండి అందరితో అనిపించుకోవాలి. ఇప్పుడు ఎక్కడికన్నా మూవీకి ఒక కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అనుకో, ఒక్కళ్ళే ఉండాలంటే ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు నేను నో చెప్పాను అనుకో, నన్ను ఏమన్నా అనుకుంటారా? అబ్బో భక్తిపరురాలు వచ్చింది అలా ఏమన్నా అనుకుంటారా అని చెప్పేసి ఫీల్ అయ్యి వాళ్ళతో పాటు వెళ్ళటానికి ఇష్టపడతాం కదా. కానీ అలాంటి సందర్భాలు వచ్చినా కానీ మనం నో చెప్పేవారిగానే ఉండాలి. అలా పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తే గట్టిగా నో చెప్పాలి. అప్పుడు మనం దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతని, దేవుని తోడుని మనం అనుభవిస్తాం. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎలా అయితే అగ్నిలో ఆ 4th మెంబర్ ఎవరైతే దేవుడు ఉన్నారో ఆయనతో పాటు ఉన్నారో, అలానే మనతో పాటు కూడా దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే మన పాపానికి దూరంగా ఉంటామో దేవునితో మనతో పాటు ఉంటారు దేవుడు. నెక్స్ట్ పేతురు యోహానులంట దేవుని సువార్తను, ఆయన చేసిన అద్భుతాలని ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న యూదా పెద్దలు వీళ్ళంతా వచ్చి నువ్వు దేవుని మాటలు చెప్పడానికి వీల్లేదు. దీని రిఫరెన్స్ ఎక్కడుందంటే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో చూసుకుంటే మనకి తెలుస్తుంది. అయితే వాళ్ళు దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నారంట, ఆయన వాక్యం చెప్తా ఉన్నారంట, ఆయన చేసిన అద్భుతాలన్నీ చెప్తా ఉన్నారంట అక్కడ ఉన్న మనుషులకి. అయితే యూదుల్లోని పెద్దలు కొంతమంది వచ్చి నువ్వు దేవుని మాటలు చెప్పొద్దు, నువ్వు బోధించొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళ మాటలకి నో అని చెప్పాడు దేవుడు. వీళ్ళు యోహాను పేతురులు ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 18 నుండి 20 చదవరా ఎవరైనా? చాలు చాలు చాలు. ఇక్కడ నీ మాట వినాలా, దేవుని చిత్తం, దేవుని మాటలు వినాలా? నేను నీ మాటలు వినటం నీకు న్యాయం అనిపిస్తుందా అని పేతురు యోహానులు అడుగుతున్నారనమాట అక్కడున్న వారిని. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. వాళ్ళు చూసినవి, వాళ్ళు ఏవైతే విన్నారో దేవుని గురించి, ఏవైతే చూసారో వాటన్నిటినీ చెప్పకుండా వాళ్ళు ఉండలేమని అక్కడ వాళ్ళకి నో చెప్పారంట. మేము చెప్పకుండా ఉండలేం అని వాళ్ళకి నో చెప్పారు. మనకు కూడా చాలాసార్లు ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకో, వాళ్ళ గురించి పదే పదే చెప్తాం కదా.
అన్నీ ప్రేమ గురించే చెప్తున్నాను కదా ఈరోజు. అహా! జస్ట్ మనం యూత్ కాబట్టి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం. ఆహ్, ఒక వ్యక్తిని ఎవరైనా ప్రేమించారనుకో, మీరెవరిని ప్రేమించలేదా ఇంతవరకు? అంటే ఐ మీన్ అమ్మ నాన్నలనైనా, మా నాన్న వచ్చేసాడు, మా అమ్మ ఇచ్చేసింది అని మన ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటామా లేదా? మనం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడతాం. అది మీరు నమ్మినా, నమ్మకపోయినా అది కామన్ అనమాట. మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ గురించి టాపిక్ ఎక్కువగా తీసుకొస్తాం, ఎవరి ముందైనా గానీ. అలానే మనం దేవుణ్ణి గూడా ఎక్కువగా ప్రేమించి, ఆయన మనకేం చేశాడు? ఆయన మనకేంటి? మనకెంత సహాయం చేశాడు? ఆయన కృప మనకెంతవరకు చూపించారు? ఎంతగా మనకు తోడుగా ఉన్నారు? ఎంతగా ఆయన సన్నిధి మనతో ఉంచారు? ఇవన్నీ మనం ఇతరులతో చెప్తే, ఇతరులను పురికొలిపితే వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, అమ్మో! అమ్మాయి జీవితంలో ఇంత చేశారంట దేవుడు, మన జీవితంలో కూడా ఇంతే చేస్తాడు. అమ్మాయికి చేసిన దేవుడు నాకు చేయడా? అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ వచ్చిద్ది వాళ్ళకి కూడా. మొన్న అమ్మాయి అలా చెప్పింది కదా! అమ్మాయి జీవితంలో ఇన్ని కార్యాలు జరిగినాయి అంట. మన జీవితాల్లో కూడా అలానే జరుగుతాయని ఆయన గురించి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడుతూ ఉండాలన్నమాట. సరేనా? మాట్లాడతారా మరి ఇక నుండి? యెస్ చెప్పిన వాళ్ళని కొంతమంది చూద్దాం. ఇప్పటి వరకు నో చెప్పిన వాళ్ళని చూసాం కదా! ఇప్పుడు యోనా దేవుని చిత్తాన్ని చేశారా? ఎక్కడికెళ్ళమంటే ఎక్కడికెళ్ళాడు? నినివేకెళ్ళమంటే తర్షీష్‌కి వెళ్ళాడు. అక్కడ ఆయనకి దేవుని చిత్తం చేయలేదు. దేవునికి నచ్చింది చేయలేదు. ఆయనకి నచ్చింది చేసుకున్నాడు. ఏమైంది? సముద్రంలో పడవేయబడ్డాడా? చేప కడుపులో 3 రోజులు ఉన్నారా? అలానే దేవునికి నచ్చింది కాకుండా మనకి నచ్చింది చేస్తే మనం నష్టపోతాం. మన ఫ్యూచర్ ఏంటో దేవునికి తెలుసు కాబట్టి మన భవిష్యత్తులో మనకేం జరిగిద్ది, ఏం గుంటు ఉండిద్ది అనేది దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మనకి మంచి చేయాలని చెప్పే ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలని ఇష్టపడతాడు. కానీ మనకి నచ్చింది మనం ఇష్టపూర్వకంగా చేయాలనుకున్నదే మనం చేసి మనం నష్టాన్ని తెచ్చుకుంటాం. అలా కాకుండా నెక్స్ట్ ఏమైంది? దేవుని చిత్తానికి లోబడ్డాడు. అప్పుడేమైంది? నినివే ప్రజలందరూ మారారా లేదా? ఆయన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడ్డారా లేదా? అలానే మనం కూడా దేవుని చిత్తం చేశామనుకో, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన లైఫ్ ద్వారా అనేక మంది దీవించబడతారు. ఓకేనా? ఒక 23వ కీర్తన తీద్దాం ఒకసారి. యెహోవా ఫస్ట్ వచనం నుండి నేను చదువుతున్నా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ ఫస్ట్ వచనంలో యెహోవా నా కాపరి అంట. ఇక్కడ ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి ఇశ్రాయేల్ దేశంలో అంట గొర్రెల కాపరులంట గొర్రెలకు ముందు ఉంటారంట. ఇక్కడ మన ఊర్లో మన దేశంలో ఎప్పుడైనా గొర్రెల కాపరులను చూసారా? గొర్రెలు తోలుకెళ్ళే వాళ్ళని చూసారా? వాళ్ళు ఎక్కడుంటారు? గొర్రెలు వెనకుంటారు కదా. ఇశ్రాయేలు వాళ్ళ గొర్రెల కాపరులు గొర్రెలకు ఎక్కడుంటారు? ముందుంటారు. గొర్రెలు వింటాయి అన్నమాట వాళ్ళ మాట. అయితే గొర్రెల కాపరి ఎలా ఆయనకు మనల్ని గొర్రెలుగా చూసుకోవచ్చు అంటే, ఆయన కాపరిగా ఉన్నాడు, మనం గొర్రెలుగా ఉన్నాము. అయితే ఒక దగ్గర మంద ఉంది, మేపటానికి తీసుకెళ్ళాడు ఒక కాపరి. తీసుకెళ్ళినప్పుడు ఆ మంద మొత్తం ఒక చోట మేస్తుంటే మందలో ఒక్కళ్ళైనా చెడ్డవాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒక్కళ్ళైనా చెడ్డవాళ్ళు ఉంటారు. అలానే ఒక తల్లికి పుట్టిన పిల్లల్లో ఒకళ్ళైనా చెడ్డవాళ్ళు అంటే వాళ్ళ స్వభావం చెడ్డదని చెప్పట్లేదు, అంటే కొంచెం ఆతృత అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా. అలానే ఆ గొర్రెల మందలో కూడా ఒక గొర్రె ఉందంట. ఆ గొర్రె ఏంటంటే కాపరి ఒక చోట మందనంతా మేపుతుంటే దూరంగా చూస్తూ ఉంటే అక్కడ
గడ్డి మొత్తం పచ్చగా కనిపిస్తుందంట. పచ్చగా కనిపిస్తే దానికి అక్కడికి వెళ్ళాలని ఆశ లోపల. అక్కడ చాలా పచ్చగా ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ నాకు మంచి మేత దొరికిద్ది అని చెప్పేసి దాని లోపల ఆశపడతా ఉంది. వెళ్ళిపోతుందనమాట. కొంచెం దూరం వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు ఆ కాపరి చేతిలో ఏముండిద్ది? కర్ర ఉండిద్ది కదా. ఇసిరేసాడంట ఆ కర్ర. ఇసిరేసినప్పుడు దాని కాలుకి తగిలి అది కుంటుకుంటా ఉంది. ఉన్నప్పుడు ఆ కాపరి వెళ్ళి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి మందలో కలిపేశాడు. మందలో కలిపేసినప్పుడు ఆ రోజు అయిపోయింది. మళ్ళీ రెండో రోజు అంతే ట్రై చేస్తుంది అది. దానికి గురి మొత్తం అక్కడే ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని. మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేసిందనమాట. వెళ్ళటానికి ట్రై చేసి ఆయన కాపరి పడుకున్నప్పుడు మెల్లిగా వెళ్ళిందంట గడ్డి ఉన్న ప్లేస్కి. ఎక్కడైతే పచ్చ కనిపిస్తుందో, ఎక్కడైతే దానికి నచ్చిందో ఆ ప్లేస్కి వెళ్ళిందంట. ఆ ప్లేస్లోకి వెళ్ళి మేస్తా ఉండి కొంచెం ముందుకు వెళ్ళగానే గుంటలో పడిపోయిందంట. ఇప్పుడు అక్కడ గుంటున్న సంగతి కాపరికి తెలుసు కదా. అందుకే కదా వాటన్నిటినీ సేఫ్ ప్లేస్లో పెట్టింది. వాటికి ఆహారం సేఫ్ ప్లేస్లో పెట్టాడు. కానీ అదేం కోరుకుంది? అక్కడ పచ్చగుంది, నేను అక్కడికే వెళ్తా, అక్కడే తింటా అని చెప్పేసి దాని సొంత నిర్ణయం అది తీసుకొని వెళ్ళిపోయి ఏమైంది? గుంటలో పడిపోయింది. ఇప్పుడు ఎవరికి నష్టం? దానికే కదా నష్టం. అయితే అది గుంటలో ఉండి అరుస్తూ ఉందంట. అరుస్తూ ఉన్నప్పుడు ఈ కాపరి విని, దాని అరుపులు విని ఆ గుంటలో ఉన్న దాన్ని రక్షించడానికి ఇక్కడ ఎవరైతే 99 మంది ఉన్నారో, 99 మంది గొర్రెలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే తప్పిపోయారో, ఏ గొర్రె అయితే తప్పిపోయిందో ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి దాన్ని కాపాడి, దాన్ని రక్షించి, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మందలో కలిపారు. ఇక్కడ దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం కూడా ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు తీసుకొని దేవునికి తెలియకుండా అని మనం అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా దూరంగా పారిపోయి మనకు నచ్చిన ప్లేస్లో మనకు నచ్చినట్టు ఉందామని అక్కడి నుండి వెళ్ళిపోతాం అన్నమాట. ఆఖరికి దానివల్ల ఏమవుతాం? గుంటలో పడతాం. గుంటలో పడటం వల్ల మనకి నష్టం జరిగిద్ది. కానీ గుంటలో పడినా కానీ దేవుడు వదిలిపెట్టకుండా, ఎలా అయితే కాపరి వదిలిపెట్టకుండా 99 గొర్రెలను విడిచి ఒక గొర్రె కోసం ఎలా అయితే వచ్చారో, అలా మన కోసం కూడా వచ్చి మన పాపాలన్నిటిని క్షమించి, అప్పటి వరకు మనం చేసిన వాటన్నిటిని క్షమించి, ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళకి తగినట్టుగా మనల్ని మార్చి వాళ్ళందరిలో దేవుడు మనల్ని కలుపుతానంట. అలా తప్పిపోయిన వారైనప్పటికీ ఆయన ప్రేమ మన నుండి వీడిపోదు. దేవుని మాటలకు ఎస్ చెప్పాలి. అబ్రహాము తన స్వదేశాన్ని వదిలేసి వెళ్ళిపోమంటాడు కదా యేసయ్య, వేరే ప్రాంతానికి వెళ్ళిపోమంటాడు. అప్పుడు అబ్రహాము వింటాడు దేవుని మాట. వినేసి ఆ ప్రాంతాన్ని అన్నిటినీ, అతని కంఫర్ట్ జోన్ అన్నిటినీ వదిలేసి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆయన చివరికి ఏం పొందుకున్నాడంటే, విశ్వాసానికి తండ్రిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ సమూయేలు కూడా దేవుని మాట, దేవుడు పిలిచినప్పుడు నీ దాసుడు వింటున్నాడు చెప్పు అని చెప్పేసి చెప్తారు. ఎక్కడంటే 1 సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనంలో ఉండిద్ది. ఆలకిస్తున్నాడు చెప్పు అని చెప్పేసి దేవుణ్ణి, చెప్పండి ప్రభు అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతారనమాట. అలా దేవుని మాట విన్నాడు, దేవుని మాటకి ఎస్ చెప్పాడు కాబట్టి ఆయన గొప్ప ప్రవక్తగా అయ్యారనమాట. మరియ కూడా దేవుని మాట వింది. ఆమె అనుకోవచ్చు, నేను యవనస్తురాలిని కదా, నాకు పెళ్ళి కాకముందే ఇన్ని నిందలు ఎందుకు, ఇంత అవమానం ఎందుకు అని చెప్పేసి ఆమె అనుకోవచ్చు. కానీ ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడింది. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. కొంచెం పెద్దగా. చాలు శ్వేత.
నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అది హైలైట్ చేసుకుందాం. ఆయన మాట చొప్పునే, దేవుని మాట చొప్పునే జరుగును గాక అని చెప్పేసి ఆమె దేవునికి లోబడింది. కాబట్టి ఏమైంది ఆమెకు? దేవునికి యేసయ్యకే జన్మనిచ్చే గొప్ప స్థానాన్ని ఆమె పొందుకుంది. మనం కూడా దేవుని మాటకు లోబడితే దేవుడు మనల్ని కూడా ఒక గొప్ప స్థానానికి తీసుకొని వెళ్తాడు. ఎస్ అని చెప్పిన వారు తమ కంఫర్ట్ జోన్ని వదిలేశారు. అవును కదా. ఇప్పుడు మరియా ఆమె కంఫర్ట్ జోన్ వదిలిందా లేదా? ఇప్పుడు అన్ని నిందలు పట్టడం ఆమెకు అవసరమా? లేదు కదా. అయినప్పటికీ ఆమె కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టేసింది. ఇక్కడ అబ్రహాం కూడా తన కంఫర్ట్ జోన్ని వదిలేశాడు. తన ప్రాంతాన్ని, తన ఇల్లుని, తన వారందరినీ విడిచి వెళ్ళిపోయాడు కదా. అలా వాళ్ళ కంఫర్ట్ జోన్ని, ఎవరి వారి కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అప్పటికి వాళ్ళకి కష్టంగానే ఉండొచ్చు, కానీ ఆ తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని వీళ్ళు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఏ విషయంలో ఎస్ చెప్పమంటున్నారు, ఏ విషయంలో నో చెప్పమంటున్నారు మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. దేవుడు మనల్ని ఏ విషయంలో ఎస్ చెప్పమంటున్నారు, ఏ విషయంలో నో చెప్పమంటున్నారు. ఇప్పుడు విన్న మాట అన్నిటిని బట్టి మనకి అర్థమై ఉండిద్ది కదా. ఎంతో కొంత అర్థం అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తా. చెప్పండి.